క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 గ్రామ సచివాలయం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 and 4 ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 27 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మంది పర్చేస్ చేసిన క్లాసెస్ ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఈరోజు మన ఫస్ట్ 2 టాపిక్స్ కూడా సూపర్లేటివ్ టాపిక్స్. సూపర్లేటివ్ టాపిక్స్ అని చెప్పి మనం వేటిని డిస్కస్ చేస్తున్నాం? ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉంటుందో, వార్తలు ఇచ్చిన సమాచారం, అలాంటి టాపిక్స్ని మనం సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు ఫస్ట్ 2 టాపిక్స్ కూడా సూపర్లేటివ్ టాపిక్సే. 2 కూడా ప్రపంచంలోనే అతిపెద్ద అనే అంశంతో వార్తల్లోకి వచ్చినాయి. ఒకటేమో భారతదేశానికి సంబంధించింది, ఒకటేమో చైనాకి సంబంధించింది. సో ఇక్కడ చూడండి. సో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం, మెడిటేషన్ కేంద్రం అనేది భారతదేశంలో ఇటీవల ఏర్పాటైంది. దాన్ని నిర్మించడం జరిగింది. దాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగింది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో అదేంటో చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం అనేది ప్రారంభమైంది, మెడిటేషన్ సెంటర్. ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని గత సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి స్వరవేద మహామందిర్, గుర్తుంచుకోండి, స్వరవేద మహామందిర్కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కేంద్రంలో ఒకేసారి, ఈ కేంద్రం పేరేంటిది? స్వరవేద మహామందిర్. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం పేరు స్వరవేద మహామందిర్. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అతిపెద్ద అంటున్నాను, మరి ఆ అతిపెద్ద ప్రత్యేకత ఎలా వచ్చింది అంటే, ఈ కేంద్రంలో ఒకేసారి వన్స్ ఎట్ ఎ టైం 20,000 మంది ధ్యానం చేసుకోవచ్చు అంట, మెడిటేషన్ చేసుకోవడానికి సౌకర్యాలు ఉంటాయంట. వారణాసి నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రత్యేక అంశాలు, సూపర్లేటివ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ అభ్యర్థులకు నేను తరచూ చెప్తా ఉంటాను, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అరౌండ్ ఒక 30-40 టాపిక్స్ మినిమంగా మనం గుర్తుపట్టవచ్చు. ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచే అంశాలు. అటువంటి టాపిక్స్ని, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని కూడా పిక్ చేస్తూ నేను రీసెంట్గా జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటివరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో నేను CA 360 కోర్స్ కంప్లీట్ ఇయర్కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చాను. అందులో స్పెషల్ వీడియోస్ అని చెప్పేసి, ప్రత్యేక వీడియోలు, స్పెషల్ వీడియోస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్లో ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన వీడియోస్ని కూడా అదనంగా నేను చేర్చాను. వార్తలు నిలిచిన విన్యాసాలు, సూచీలు, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన నివేదికలు కానివ్వండి, GA ట్యాగ్స్కి సంబంధించి కానివ్వండి, అగ్నిపర్వతాలు కానివ్వండి, ఇలా వార్తలు నిలిచిన ప్రాంతాలు, ఇలా ప్రత్యేక వీడియోలు ఏవైతే ఉంటాయో అరౌండ్ ఒక 30 వీడియోస్ ఇచ్చాను మీకు. అండ్ దాంతోపాటు క్విక్ రివిజన్ వీడియోస్ అని చెప్పేసి ఎగ్జామినేషన్ ముందు ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చూసి వెళ్ళాల్సిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్గా ఇచ్చాను. సో ప్రస్తుతం మనం ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి అభ్యర్థులు చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఈ కోర్స్ పైన ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పటి వరకు ఈ యాప్ హిస్టరీలో
ఈ కోర్స్ పైన ఇవ్వనటువంటి లీస్ట్ ప్రైజ్ని మీకు ప్రస్తుతం అందుబాటు ధరలో ఉంచడం జరిగింది. సో వెంటనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అట్లీస్ట్ ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ యొక్క హెడ్డింగ్స్ అయినా కూడా చూసుకోండి. హెడ్డింగ్స్, సో ఏ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ అంటే ఆ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. సో ఒక్కసారి చూడండి, ఓకేనా. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ అతిపెద్ద ధ్యాన కేంద్రం. అండ్ సెకండ్ టాపిక్ ప్రపంచంలోనే అతిపెద్ద అనే అంశంతో చైనా వారికి సంబంధించిన ఒక సృష్టి వార్తల్లోకి వచ్చింది. అతిపెద్ద విలాసవంతమైన నౌక, ఒక షిప్ చైనాకి సంబంధించి సముద్ర జలాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన నౌక సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టింది చైనా దేశానికి సంబంధించి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒకే విడతలో 2500 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుందంట ఇది. అండ్ దీన్ని ఎవరు తయారు చేస్తారు? ఈ అతిపెద్ద విలాసవంతమైన నౌక యొక్క పేరేంటి అంటారు. ఆ నౌక యొక్క పేరు వచ్చేసి మోబీ లెగసీ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన నౌక ఏ దేశానికి సంబంధించి? చైనాకి సంబంధించింది. ఎవరు తయారు చేస్తారు దీన్ని అంటే గ్వాంగ్జౌ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ. గ్వాంగ్జౌ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ భారీ షిప్ని తయారు చేయడం జరిగింది. 70,000 టన్నులకు పైగా బరువును తరలించే సామర్థ్యం ఈ మోబీ లెగసీకి సొంతం. 800 కార్లు, ట్రక్కుల వంటి వాహనాలను సైతం ఇందులో తరలించవచ్చు అంట. 237 మీటర్ల పొడవున ఈ ఓడలో 533 విలాసవంతమైన గదులతో 13 అంతస్తులు ఉంటాయి. పై అంతస్తు వైశాల్యం ఇవన్నీ అవసరం లేదు మనకి. అతిపెద్ద అనే అంశం కాబట్టి గుర్తుంచుకోండి. ఏ దేశము, ఏ సంస్థ తయారు చేసింది, ఆ నౌక పేరేంటి, ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పట్టభద్రుల్లో నిరుద్యోగం అనేది పెరుగుతూ వస్తుందని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక నివేదిక, గణాంకాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. అత్యల్పంగా నిరుద్యోగం ఎక్కడ ఉంది, అత్యధికంగా నిరుద్యోగం ఎక్కడ ఉంది, ఇది చూస్తే సరిపోతుంది. ఎవరు విడుదల చేశారో చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, పట్టభద్రుల నిరుద్యోగ రేటు అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళు, డిగ్రీ గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగం. సో నిరుద్యోగ రేటు 2022-23 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చివరి ఆర్థిక సంవత్సరం, ప్రస్తుతం మనం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం. 2023 ఏప్రిల్ 1 నుండి నెక్స్ట్ ఇయర్ 2024 మార్చ్ వరకు ఈ ఆర్థిక సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆర్థిక సంవత్సరం ముగిసింది లాస్ట్. సో గత ఆర్థిక సంవత్సరంలో 13.4% తగ్గిందంట. సో పట్టభద్రుల నిరుద్యోగ రేటు తగ్గింది అని చెబుతూ నివేదిక ఇక్కడ గణాంకాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సర్వే చెప్తోంది. 2021-22లో ఈ నిరుద్యోగ రేటు భారతదేశంలో ఎంత ఉండినట్టు అంటే 14.9%గా ఉండే. ప్రస్తుతము గత ఆర్థిక సంవత్సరంలో ఎంతకు వచ్చిందంటే 13.4, అంటే తగ్గిందన్నట్టు. ఈ గణాంకాలను ఎవరు రిలీజ్ చేశారంటే గణాంకాలు పథకాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ఆ మంత్రిత్వ శాఖ వారు ఇటీవల పీరియాడిక్ లేబర్ సర్వేను నిర్వహించి ఈ గణాంకాలను విడుదల చేశారు. దీని ప్రకారం చండీగఢ్ పట్టభద్రుల నిరుద్యోగ రేటు అతి తక్కువగా. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం పట్టభద్రులు అంటే గ్రాడ్యుయేట్స్లో, అందరినీ తీసుకోవట్లేదు ఇక్కడ. పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్లో నిరుద్యోగం గురించి చూస్తున్నారు. అంటే చదువుకున్నా కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం. అందులో అత్యల్పంగా పంజాబ్ 5.6% నమోదైంది. అదే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో అయితే 5.7%గా ఉంది. అండమాన్ నికోబార్లో అత్యధికంగా 33% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. లదాఖ్లో 26.5%, ఆంధ్రప్రదేశ్లో 24% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్లో 23.1%, ఒడిశాలో 20.9% చొప్పున నిరుద్యోగ రేట్ అనేది ఉంది. 2017 ఏప్రిల్ నుంచి ఈ సర్వే అనేది మనం చూస్తూ ఉన్నాము. గుర్తుంచుకోండి ఎవరు సర్వే చేశారు అండ్ ఎవరికి సంబంధించి. మొత్తం నిరుద్యోగ రేటు కాదు, పట్టభద్రుల్లో నిరుద్యోగ రేటు గత ఆర్థిక సంవత్సరంలో ఎంత, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఎంత, పెరిగిందా తగ్గిందా? మరి ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిరుద్యోగ రేటు కనుక చూడాలనుకోండి ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ ఇయర్లో వస్తుంది. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మొక్కలు పువ్వుల్లో తగ్గిపోతున్న పరాగ సంపర్కం అనే ఒక రీసెర్చ్ వార్తల్లోకి వచ్చింది. ఇది ముఖ్యంగా మీరు సైన్స్కి సంబంధించి చూడవచ్చు. సైన్స్ జర్నల్స్లో అటువంటి వాటిలో ఇటువంటి డేటా వస్తుంది. సో పర్యావరణ మార్పులు కొన్ని లక్షల కీటక జాతులను అంతమొందిస్తున్నాయి. పర్యావరణ మార్పు, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అనేది మొత్తం కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్ని దేశాలు అయితే రాజధానిని కూడా తరలిస్తున్నాయి. ఇండోనేషియా లాంటి దేశాలు జకర్తా నుండి నుసంతరాకు షిఫ్ట్ అవుతున్నాయి రాజధాని ప్రాంతాన్ని. ఇటీవల తువాలు అనే దేశం ప్రపంచంలో మొట్టమొదటి డిజిటల్ కంట్రీగా వార్తల్లోకి వచ్చింది. ఇవన్నీ పర్యావరణం, వాతావరణ మార్పు కారణంగానే. ఈ వాతావరణ మార్పు అనేది కీటకాలపైన కూడా, వన్యప్రాణులపైన కూడా ప్రభావాన్ని చూపిస్తుందంట.
దీంతో మొక్కలు పువ్వుల్లో పరాగ సంపర్కం తగ్గుతోంది వాతావరణ మార్పు కారణంగా. కీటకాలని పువ్వులు ఆకర్షించడం తగ్గినందువల్లే ఈ పరిణామం జరుగుతుంది. కీటకాలు ఏవైతే ఉంటాయో తుమ్మెదలు కానీ వాటిని పువ్వులు అట్రాక్ట్ చేయాలి. అట్రాక్టివ్నెస్ అనేది పోతుంది వాతావరణ మార్పు కారణంగా. అందువల్లే పరిణామం ఏర్పడిందని న్యూ ఫైటాలజిస్ట్ జర్నల్ పేరేంటి, న్యూ ఫైటాలజిస్ట్ జర్నల్ కథనం చెప్పింది. దీని ప్రకారం గత 150 ఏళ్లలో 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కీటక జాతులు కనుమరుగైపోయినాయి. కీటకాల జనాభాలో ఏటా 2% తగ్గుదల నమోదైందని ఈ నివేదిక చెప్తోంది. ఈ వీరిచ్చిన సర్వే ఆధారంగా పువ్వులు మొక్కలు కీటకాల కోసం మకరందాన్ని తయారు చేస్తాయి, బదులుగా కీటకాలు మొక్కల మధ్య పుప్పెడిని రవాణా చేస్తుంటాయి. అలా చూస్తూ ఉంటాం మనం పరాగ సంపర్కం అనేది. అండ్ నెక్స్ట్ తమిళనాడు ఒక గ్రీవెన్స్ రిడ్రెస్సల్కి సంబంధించిన అంశంతో వార్తల్లోకి వచ్చింది. అంటే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక. సో ఇక్కడ చూడండి, తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇటీవల ఒక ఆత్మకథతో కూడా వార్తల్లోకి వచ్చారు, ఉంగలిల్ ఒరువన్ అని చెప్పేసి. ఇటువంటివి చూడండి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్త పథకాన్ని ప్రారంభించారు, మక్కలుదన్ ముతల్వార్ అనే ఒక స్కీమ్. దీని ద్వారా ప్రజల ఫిర్యాదులు 30 రోజుల్లోనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల నుండి గ్రీవెన్సెస్ ఫిర్యాదులు వస్తే, కంప్లైంట్స్ వస్తే వాటి పరిష్కరించడానికి వేదిక మక్కలుదన్ ముతల్వార్. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో మక్కలుదన్ ముతల్వార్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని సీఎం ఎంకే స్టాలిన్ గారు ప్రారంభించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడడం, విధానపరమైన జాప్యాలు తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అంట. 30 రోజుల్లోనే ఫిర్యాదుల పరిష్కారం అనేది జరుగుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2022 సంవత్సరం ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరం ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్కి సంబంధించి సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. సంక్షేమ పథకాల్లో భాగంగా, ఉపాధి అవకాశాల్లో భాగంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేస్తూ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే స్వయం ఉపాధిని ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలో 680 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రత్యేకంగా స్వరోజ్గర్ యోజన అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చారు. స్వరోజ్గర్ యోజన ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం. వారికి వారే చేతి వృత్తులు కానివ్వండి, వీరందరి కోసము ఈ నిధులను ఖర్చు చేస్తారంట. ఓకేనా. సో ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇటీవల భారతదేశంలో పురాతనంగా వస్తున్న చట్టాలు ఏవైతే ఉంటాయో, న్యాయ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మార్పులు అనేవి మనం చూస్తున్నాం. పార్లమెంట్ చట్టసభ వేదికగా ఇటీవల కొన్ని ఆమోదాలు పొందడం జరిగింది. యాక్చువల్లీ ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు డిస్కస్ చేసే టాపిక్ కాదు. ఇది ప్రత్యేకంగా డిస్కస్ చేయాలి. సో జైలు శిక్ష పెంపు యాక్చువల్గా ఇటీవల చూడండి 83 నేరాల్లో జరిమానా హెచ్చింపు, హత్య నేరం సెక్షన్ ఇక 101. సో సత్వర న్యాయం 3 నేర బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందట. 3 నేర బిల్లులు వీటికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష, నాగరిక సురక్ష అండ్ భారతీయ సాక్ష్య బిల్, వీటికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది లోక్సభ. సో అందులో ఏ మార్పులు తీసుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. మీకు ఇటువంటివి ఏవైతే ఉంటాయో, ఇటువంటి ఇంపార్టెంట్ చదవాల్సిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో నేను మీకు CA 360లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ డీటెయిల్గా. దాంతోపాటు మీకు నేను ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, సో నా పర్సనల్ వాట్సాప్ ఛానల్, మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు రెగ్యులర్గా కరెంట్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను, ఇటువంటి డేటా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఛానల్ లింక్ కోసం ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి ఓపెన్ చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్ ఆధారంగా రీసెంట్గా నేను రిలీజ్ చేసిన వీడియో కింద కానివ్వండి, కమ్యూనిటీ పోస్ట్ల కింద కానివ్వండి లింక్ ఉంటుంది. ఆ లింక్ కింద క్లిక్ చేయండి. ఈ ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఫాలో క్లిక్ చేయండి. మీకు నేను ఏది పోస్ట్ చేసినా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లను పంపుతూ వార్తలకు వచ్చారు. ట్యాబ్ల పంపిణీ చింతపల్లిలో సీఎం జగన్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. 9,426 పాఠశాలల్లో 4,34,185 మంది 8వ తరగతి విద్యార్థులకు అందజేత. సో ఏపీకి సంబంధించి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 25th ఉంది, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మార్చ్ 17th ఉంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీకి సంబంధించి లాస్ట్ 1.5 year టాపిక్ చూడండి. మీకు నేను ఏపీ ఇయర్ రౌండ్ మొత్తాన్ని కూడా 2023
ఏపీ ఇయర్ రౌండప్ని మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రత్యేకంగా ఒక కోర్స్ని కూడా తీసుకొచ్చాను. ద లీస్ట్ ప్రైస్ ప్రస్తుతం మీకు అందుబాటులో ఉంది, ఒకసారి చూడండి. లేదంటే CA 360 కోర్సులో ఈ ఏపీ ఇయర్ రౌండప్ మొత్తం కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇది ఏపీకి సంబంధించి. సో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా 2వ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ని పంపిణీ చేయండి. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం మేరకు 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ అంటే ఆల్రెడీ ట్యాబ్లో కంటెంట్ అనేది ఉంటుంది. 4,34,185 ట్యాబ్స్ని 9,424 పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. గుర్తుంచుకోండి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ప్రభుత్వ విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ అనే అంశము. అండ్ నెక్స్ట్ చంద్రయాన్ 3 ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రాజెక్టు జూలై 14న రాకెట్ ప్రయోగం చేస్తే ఆగస్టు 23వ తేదీన చంద్రుని పైన ల్యాండ్ అయింది. చంద్రయాన్ 3 మిషన్ వెరీ 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 ఇంపార్టెంట్. చంద్రయాన్ 3లో భాగంగా ల్యాండర్ ఏదైతే ఉంటుందో విక్రమ్ ల్యాండర్, రోయర్ ఏదైతే ఉంటుందో ప్రజ్ఞాన్ రోయర్, అవి సాధించిన ఘనత చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది. దక్షిణ ధ్రువం పైన విక్రమ్ ల్యాండర్ అద్భుతంగా ఆగస్టు 23వ తేదీన భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6:04 ల్యాండ్ అయింది. ఆ అద్భుతమైన క్షణాలను లైవ్ టెలికాస్ట్ చేసింది ఇస్రో. ఆ ఇస్రో చేసిన లైవ్ టెలికాస్ట్ని ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధికంగా లైవ్ స్ట్రీమింగ్లో పార్టిసిపేట్ చేసి చూసిన ఒక ఘట్టంగా రికార్డు సృష్టించింది. అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. అటువంటి చంద్రయాన్ 3కి సంబంధించి ఐస్లాండ్కి సంబంధించిన ఒక పురస్కారం అనేది రావడం జరిగింది. సో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు గాను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు ఐస్లాండ్లోని హుసావిక్లో గల ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం వారు 2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ను అందజేశారు. ఇస్రో పంపిన అంతరిక్ష నౌక ఈ ఏడాది ఆగస్టు నెలలో మొట్టమొదటిసారిగా చంద్రుడి దక్షిణ మీద సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో గుర్తుంచుకోండి, ఎవరిచ్చారు, ఏ మ్యూజియం వారు, పురస్కారం పేరు, ఎందుకు ఇచ్చారు. ఎన్ఎఫ్. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తిని కనుక పరిశీలిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్ గారు, మీకు ఇప్పుడు చాలాసార్లు నేను తన గురించి చెప్పాను. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, బీజేపీ సీనియర్ అని చెప్పేసి. సో ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్గా రీసెంట్గా రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల 2023 డిసెంబర్ మాసంలో కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించిన ఒక వ్యక్తి, క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మంత్రి ఏ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా విధులు తీసుకోవడం జరిగింది అంటే మధ్యప్రదేశ్, నరేంద్ర సింగ్ తోమర్ గారు. గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ గారిని ఇటీవల బీజేపీ ఎన్నుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి, పేర్లన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? సో కేంద్ర మంత్రి కాస్త ఇప్పుడు స్పీకర్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో క్రీడా పురస్కారాలు, ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాల గురించి మనం చూస్తూ ఉంటాం. భారతదేశంలో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క అత్యున్నత పురస్కారం అనేది ఉంటుంది. సాహిత్య రంగం తీసుకుంటే జ్ఞానపీఠ విశిష్ట పురస్కారం, పురాతన పురస్కారం ఏమో సాహిత్య అకాడమీ అలా. అండ్ దాదాసాహెబ్ ఫాల్కే చలనచిత్ర రంగానికి సంబంధించి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ రీసెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇవి చూడండి. సో ఇక్కడ క్రీడలకు సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో రాజీవ్ ఖేల్ రత్న అనేవారు, ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అవేంటో చూడండి. సో ఈ సంవత్సరం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి, ప్రతిష్టాత్మక పురస్కారం, క్రీడల అత్యున్నత పురస్కారానికి సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి దక్కడం జరిగింది. సో ఇండియా బ్యాడ్మింటన్ డబుల్ స్టార్స్ సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జోడీకి ప్రతిష్టాత్మక ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది. గుర్తుంచుకోండి, జనవరి 9వ తేదీన వీరికి పురస్కార ప్రధానోత్సవం రాష్ట్రపతి గారి చేతుల మీదుగా జరగనుంది. ఇక ద్రోణాచార్య అవార్డు కోచ్లకు ఇస్తారు కదా, లలిత్ కుమార్ రెజ్లింగ్ అండ్ ఆర్బి రమేష్ చెస్, మహావీర్ ప్రసాద్ సైని పారా అథ్లెటిక్స్, శివేంద్ర సింగ్ హాకీ, గణేష్ ప్రభాకర్ దేవురుకర్ మల్లఖంబ. సో ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎవరికంటే జస్కీరత్ సింగ్ గ్రేవాల్ గోల్ఫ్, భాస్కరన్ ఈ కబడ్డీ, జయంత కుమార్ పుషిలాల్ టేబుల్ టెన్నిస్. ధ్యాన్ చంద్ అవార్డు లైఫ్ టైం కనుక తీసుకుంటే మంజుషా కన్వర్ బ్యాడ్మింటన్, వినీత్ కుమార్ శర్మ హాకీ, కవితా సెల్వరాజ్ కబడ్డీ. అండ్ ఎట్ ద సేమ్ టైం మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని కనుక తీసుకుంటే గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ
మనకి పంజాబ్ ఫస్ట్ రన్నరప్, కురుక్షేత్ర యూనివర్సిటీ కురుక్షేత్ర సెకండ్ రన్నరప్. సో గుర్తుంచుకోండి. సో అలా క్రీడా పురస్కారాలు. సో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ అండ్ షూటర్ ఇషా సింగ్, క్రికెటర్ షమికి అర్జున పురస్కారాలు అనేవి రావడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, క్రీడా మంత్రిత్వ శాఖకి అనురాగ్ ఠాకూర్ గారు విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఈసారి మొత్తం 26 మందికి అర్జున పురస్కారాలను ఇవ్వనున్నారు. గుర్తుంచుకోండి, ఈ పేర్లు కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. ఓకేనా? సో క్రీడలకు సంబంధించిన పురస్కారాలపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ర్యాపిడ్గా చూస్తే ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో యూపీలో ప్రపంచంలో అతిపెద్ద విలాసవంతమైన నౌక, ఆ నౌక పేరు గుర్తుంచుకొని ఎవరు తయారు చేశారు చూడండి. పట్టభద్రుల్లో నిరుద్యోగం అనేది తగ్గింది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆర్థిక సంవత్సరంలో. అండ్ నెక్స్ట్, మొక్కలు పువ్వుల్లో వాతావరణ మార్పు కారణంగా, క్లైమేట్ చేంజ్ కారణంగా పరాగ సంపర్కం పైన ప్రభావం పడడం వల్ల కీటకాల జనాభా అనేది అంతరించిపోతుంది, జాతుల సంఖ్య అంతరిస్తుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల్లోనే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదిక మకలుదన్ ముతల్వార్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వరోజ్గర్ యోజన అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి. సో దాదాపు 3 నేర బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. అండ్ నెక్స్ట్, ప్రభుత్వ విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇస్రోకి, ముఖ్యంగా చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రోకి ఐస్లాండ్ అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్గా, అసెంబ్లీ స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్ గారు, మాజీ కేంద్ర మంత్రి. సో సాత్విక్ చిరాకు ఈ సంవత్సరం ఖేల్రత్న పురస్కారం అనేది వరించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.